మహిమాత్మతో నన్ను నిలిపితివా. అతి సుందరుడా నాగతి సదయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగుణ. అతి సుందరుడా నా స్తుతి సదయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగుణ. ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్ను నే మహిమ పరతును. ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్ను నే మహిమ పరతును. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ ప్రత్యస్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను ఐగుప్తులో నైల్ నదిలో వెళ్తున్నాం మనం. అక్కడ మ్యూజిక్ వస్తుంటే అప్పుడు చెప్పారు ఈ టైప్ మ్యూజిక్ లో ఒకటి చేయాలి మనం పాట అని. ఈజిప్ట్ లో నైల్ నదిలో వెళ్తా ఉన్నప్పుడు క్యాచ్ చేయమని వీళ్ళు రాసే పాటలన్నీ వీడే. నేను రమేష్ మా 2012 ఆగస్టు 8 తెలుగు క్రైస్తవ లోకం కన్నీటి సముద్రంలో మునిగిపోయిన రోజు. లక్షలాది హృదయాలను యేసుక్రీస్తు వైపు నడిపించిన దేవుని సేవకుడు, హొసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు బ్రదర్ టి యేసన్న గారు ప్రభువు సన్నిధికి చేరిన రోజు. ఆ రోజు హొసన్నా మినిస్ట్రీస్ కుటుంబానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది విశ్వాసులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఎన్నో సంవత్సరాలు దేవుని రాజ్య విస్తరణ కోసం శ్రమించిన బ్రదర్ టి యేసన్న గారు తన భూలోక పరుగు ముగించి ప్రభువు సన్నిధికి చేరుకున్నారు. ఆయన మరణ వార్త క్షణాల్లోనే వ్యాపించి అనేక మంది విశ్వాసులు కన్నీటి నివాళులర్పించారు. కాని ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఈ వ్యక్తి లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసిన దేవుని సేవకుడిగా ఎలా మారారు? యేసన్న గారి జీవిత ప్రయాణాన్ని ఆరంభం నుంచి చివరి క్షణాల వరకు తెలుసుకుందాం. 1947 మార్చి 19న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు శాంతపేటలో ఉన్న సెయింట్ జోసెఫ్ జనరల్ ఆస్పత్రిలో బ్రదర్ టి యేసన్న గారు జన్మించారు. ఆయన తండ్రి టీపలపూడి నరసింహులు, తల్లి కమలమ్మ. నరసింహులు హిందూ కుటుంబానికి చెందినవారు కాగా కమలమ్మ రోమన్ క్యాథలిక్ విశ్వాసిని. కమలమ్మతో వివాహమనంతరం నరసింహులు కూడా క్రైస్తవ విశ్వాసంలో నడవడం ప్రారంభించారు. అయితే యేసన్న గారి జననం వారి కుటుంబానికి ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చింది. కాని ఆ ఆనందం వెనుక ఒక గాఢమైన విషాదం దాగి ఉంది. యేసన్న గారి జీవితంలోని ఆశ్చర్యకరమైన ప్రయాణాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి వీడియోను చివరి వరకు చూడండి. యేసన్న గారి జననానికి ముందు కమలమ్మకు 3 పిల్లలు జన్మించారు. కాని ఆ 3 పిల్లలు కూడా జన్మించిన కొద్ది రోజులకే మరణించారు. దాంతో కొత్తగా జన్మించిన ఈ శిశువు విషయంలో కూడా కుటుంబ సభ్యుల్లో భయం నెలకొంది. యేసన్న గారు జన్మించిన 3వ రోజు కమలమ్మ ఆ శిశువును తీసుకుని బిషప్ విలియం బౌటర్ గారిని కలిశారు. ఆ శిశువు కోసం ప్రార్థించిన బిషప్ విలియం బౌటర్ గారు ఆయనకు యేసన్న అని పేరు పెట్టి దేవునికి అంకితం చేశారు. బిషప్ విలియం బౌటర్ గారి ప్రార్థనతో ఆ చిన్నారి యేసన్నగా కుటుంబ సభ్యుల మధ్య పెరగడం ప్రారంభించాడు. చిన్నప్పటి నుంచే యేసన్న గారు కుటుంబంతో కలిసి ప్రార్థనలు, ఆరాధనలు, సంఘ ఆరాధనలకు క్రమం తప్పకుండా హాజరయ్యేవారు. బాల్యం ఎంతో ప్రశాంతంగా సాగుతున్నట్లు కనిపించినా త్వరలోనే ఆయన జీవితంలో ఊహించని మలుపు చోటు చేసుకుంది.
సుమారు 10 ఏళ్ల వయసులో యేసన్నగారు తీవ్రమైన ఆత్మీయ మరియు మానసిక వేదనను ఎదుర్కొన్నారు. ఆ ఒక్క సంఘటనతో ఆయన జీవితమే కాదు, ఆ కుటుంబం మొత్తం జీవితమే మారిపోయింది. 10 ఏళ్ల వయసులో యేసన్నగారు దుష్టాత్మల బారిన పడి తన మానసిక స్థితిని పూర్తిగా కోల్పోయారు. దాంతో 6వ తరగతిలోనే ఆయన చదువు ఆగిపోయింది. తదుపరి 7 సంవత్సరాల పాటు నెల్లూరు వీధుల్లో మతిస్థిమితం లేని వ్యక్తిలా తిరుగుతూ అత్యంత దయనీయమైన జీవితాన్ని గడిపారు. రక్తం వాంతులు చేసుకుంటూ, రైల్వే ప్లాట్ఫారాలు, ఫుట్పాత్లపైనే నిద్రిస్తూ, ఆకలితో చెత్తకుప్పల్లో ఆహారం నెత్తుక్కుంటూ రోజులు గడిపారు. ఒకప్పుడు తల్లిదండ్రుల ప్రేమలో పెరిగిన ఆ బాలుడి పరిస్థితి చూసి కుటుంబ సభ్యుల హృదయాలు ప్రతిరోజూ వేదనతో నిండిపోయేవి. అలా 7 సంవత్సరాలు గడిచిపోయాయి. 1964 ఫిబ్రవరి 15న ఎప్పటిలాగే వీధుల్లో తిరుగుతున్న యేసన్నగారు తనకు తెలియకుండానే ఒక క్రైస్తవ కుటుంబ ప్రార్థనా సమావేశం జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ వినిపిస్తున్న ఆరాధన గీతాలను వింటూ ఆ కుటుంబ ప్రార్థనా సమావేశంలో కొంతసేపు నిశ్శబ్దంగా కూర్చున్నారు. కుటుంబ ప్రార్థన ముగిసిన తర్వాత రాత్రి సుమారు 11 గంటల సమయంలో అక్కడి నుంచి వెళుతుండగా అకస్మాత్తుగా ఒక ప్రకాశవంతమైన వెలుగు ఆయనను ఆవరించింది. ఆ వెలుగులో ప్రభువైన యేసుక్రీస్తు దర్శనమివ్వగా అదే క్షణంలో ఆయన సంపూర్ణ స్వస్థతను పొందారు. 7 సంవత్సరాల తర్వాత అదే రాత్రి యేసన్నగారు సంపూర్ణ స్వస్థతతో తన ఇంటికి చేరుకున్నారు. 7 సంవత్సరాల తర్వాత తన కుమారుణ్ణి మామూలు స్థితిలో చూసిన ఆ కుటుంబ సభ్యులు కన్నీటి ఆనందంలో మునిగిపోయారు. మరుసటి రోజు ఆయన కుటుంబ ప్రార్థనకు తీసుకువెళ్లిన పాస్టర్ను కలిసి జరిగిన విషయాన్ని వివరించారు. అప్పుడు ఆ పాస్టర్, మనుష్యకుమారుడు తప్పిపోయిన వారిని వెదకి రక్షించుటకే వచ్చెను, ప్రయాసపడి భారమోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అనే వాక్యాలను ఆయనకు వివరించారు. అదే రోజు యేసన్నగారికి ఒక పరిశుద్ధ గ్రంథాన్ని బహుమతిగా ఇచ్చారు. అప్పటినుంచి ఆయన దేవుని వాక్యాన్ని నిత్యం చదువుతూ ఉపవాస ప్రార్థనలతో తన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ రోజు నుంచి యేసన్నగారి జీవితం పూర్తిగా మారిపోయింది. దేవుని వాక్యాన్ని నిత్యం చదువుతూ ఉపవాస ప్రార్థనలతో ఆయన ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ వచ్చారు. 1966 సంవత్సరంలో 19 ఏళ్ల వయసులో యేసన్నగారు దేవుని పిలుపును స్వీకరించి తన జీవితాన్ని ఆయన సేవకు అంకితం చేశారు. దేవుని పిలుపుకు విధేయులై కుటుంబాన్ని విడిచిపెట్టి ది పెంతకోస్ట్ మినిస్ట్రీస్ సంఘంలో పరిచర్యను ప్రారంభించారు. అక్కడ ఎన్నో సంవత్సరాలు విశ్వాసపూర్వకంగా దేవుని సేవ చేస్తూ భవిష్యత్ పరిచర్యకు అవసరమైన అనుభవాన్ని సంపాదించారు. 1977 సంవత్సరంలో గుంటూరు జిల్లా లెమల్లే గ్రామంలోని ఒక చిన్న గుడిసెలో యేసన్నగారు సంఘ పరిచర్యను ప్రారంభించారు. ఎన్నో కష్టాలు, పరీక్షలు, తీవ్రమైన పేదరికం మధ్య ప్రారంభమైన ఆ పరిచర్య దేవుని కృపతో క్రమంగా విస్తరించడం ప్రారంభించింది. ఒక్కో ప్రాంతంలో సంఘాలు స్థాపించబడుతూ దేవుని రాజ్యం మరింత విస్తరించింది. దేవుడు యేసన్నగారిని వాక్య పరిచర్యలోనే కాకుండా గీత రచయితగా, గాయకుడిగా, సంఘ కాపరిగా శక్తివంతంగా ఉపయోగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా, దక్షిణాఫ్రికా వరకు వందలాది సంఘాలు స్థాపించబడ్డాయి. అంతేకాదు, యేసన్నగారు రచించిన ఆరాధన గీతాలు, ప్రకటించిన దేవుని వాక్యం ఈ రోజుకీ లక్షలాది మంది విశ్వాసుల ఆత్మీయ జీవితాలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. దేవుడు ఆయనను భారతదేశంలోనే కాకుండా అనేక దేశాల్లో సువార్తను ప్రకటించడానికి శక్తివంతంగా ఉపయోగించుకున్నారు. అయితే దేవుడు తన సేవకుని భూలోక పరిచర్యను ముగించే సమయం కూడా సమీపించింది. దశాబ్దాల పాటు అలుపెరగకుండా దేవుని రాజ్య విస్తరణ కోసం శ్రమించిన బ్రదర్ టి. యేసన్నగారు 2012 సంవత్సరంలో తన జీవితంలోని చివరి అధ్యాయంలోకి ప్రవేశించారు. ఆ సంవత్సరం ప్రారంభం నుంచే ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించడం ప్రారంభమైనప్పటికీ దేవుని సేవలో మాత్రం ఎలాంటి వెనుకడుగు వేయలేదు. అనారోగ్యం కారణంగా శారీరకంగా బలహీనపడినా అవకాశం దొరికిన ప్రతిసారీ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ విశ్వాసులను బలపరుస్తూనే ఉన్నారు. అదే సమయంలో జరిగిన ఒక ప్రమాదంలో ఆయన కాలికి తీవ్ర గాయం కావడంతో వైద్యులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కానీ తన శరీరం విశ్రాంతి కోరుతున్న దేవుని సేవ పట్ల ఉన్న ఆయన హృదయం మాత్రం విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ప్రయాణాలు తగ్గించినప్పటికీ తన్ను కలిసేందుకు వచ్చే విశ్వాసులను, సేవకులను ప్రేమతో ఆదరిస్తూ దేవుని వాక్యంతో ప్రోత్సహించేవారు. ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తున్నప్పటికీ
దేవుడప్పగించిన బాధ్యతను చివరి వరకు నెరవేర్చాలనే తపన ఆయనలో ఏమాత్రం తగ్గలేదు. ఆ శారీరక బలహీనత మధ్యే 2012 మార్చిలో జరిగిన 35వ గుడారాల పండుగకు యేసన్నగారు సిద్ధమయ్యారు. అది ఆయన జీవితంలో చివరి గుడారాల పండుగగా నిలిచిపోతుందని ఆ రోజు అక్కడ ఉన్న వేలాది మంది విశ్వాసులకు తెలియదు. కాని ఆ గుడారాల పండుగలో ఆయన ప్రకటించిన సందేశం ఈ రోజుకి అనేక మంది విశ్వాసుల హృదయాల్లో సజీవంగా నిలిచి ఉంది. 2012 సంవత్సరంలో జరిగిన 35వ గుడారాల పండుగలో యేసన్నగారు మరోసారి వేలాది మంది విశ్వాసుల మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ఆ సందేశంలో ఆయన ప్రత్యక్షపు గుడారం అనే అంశాన్ని తీసుకొని నిర్గమకాండము 26-36 అధ్యాయాలు మరియు ఎఫెసీయులకు 2వ అధ్యాయం ఆధారంగా ఆత్మీయ సత్యాలను వివరించారు. దేవుని మందిరంలోని ప్రతి పలక ఒక విశ్వాసిని సూచిస్తుందని, ప్రతి విశ్వాసి క్రీస్తనే పునాదిపై స్థిరంగా నిలబడాలని విశ్వాసులకు గుర్తుచేశారు. అంతేకాదు, ఈ చివరి పరిచర్య కాలంలోనే యేసన్నగారు రచించిన సర్వాధికారివి సర్వజ్ఞుడవు గీతం ఆయన చివరి ఆరాధనా కానుకగా విశ్వాసుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. 35వ గుడారాల పండుగ అనంతరం యేసన్నగారి ఆరోగ్యం మరింత క్షీణించినప్పటికీ దేవుని సేవ పట్ల ఉన్న ఆయన భారం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. 2012 జూన్ 10న హోసన్నా మినిస్ట్రీస్ లమల్లెలో ప్రత్యేక బైబిల్ స్టడీని నిర్వహించారు. శారీరకంగా ఎంతో బలహీనంగా ఉన్నప్పటికీ సుమారు 45 నిమిషాల పాటు త్రిత్వము అనే అంశంపై దేవుని వాక్యాన్ని బోధించారు. మత్తయి 28:19, 2వ కొరింథీయులకు 13-14 వాక్యాలను ఆధారంగా తీసుకొని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మల ఏకత్వాన్ని ఎంతో స్పష్టంగా వివరించారు. ఆ బైబిల్ స్టడీ యేసన్నగారు నిర్వహించిన చివరి సిద్ధాంత బోధనగా చరిత్రలో నిలిచిపోయింది. ఆ బైబిల్ స్టడీ అనంతరం యేసన్నగారి ఆరోగ్యం మరింత విషమించడంతో ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందడం ప్రారంభించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోజుల్లో కూడా ఆయన మనసంతా దేవుని పరిచర్యపైనే ఉండేది. ఆయనను పరామర్శించడానికి వచ్చిన పాస్టర్లకు, సేవకులకు దేవుని కార్యాన్ని ఐక్యంగా ముందుకు తీసుకువెళ్లాలని ప్రోత్సహించారు. యేసన్నగారి ఆరోగ్యం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది విశ్వాసులు కన్నీటి ప్రార్థనలు చేశారు. అయితే దేవుడు తన ప్రియ సేవకుణ్ణి తన నిత్య మహిమలోనికి చేర్చుకునే సమయం సమీపించింది. 2012 ఆగస్టు 8న యేసన్నగారు తన భూలోక పరుగు ముగించి ప్రభువు సన్నిధికి చేరుకున్నారు. ఆయన మరణవార్త క్షణంలోనే దేశ విదేశాల్లో ఉన్న హోసన్నా మినిస్ట్రీస్ సంఘాలకు, వేలాది మంది విశ్వాసులకు చేరుకుంది. ఈ వార్త విన్న అనేక మంది విశ్వాసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురై కన్నీటి ప్రార్థనలతో తమ ప్రియ దేవుని సేవకునికి నివాళులర్పించారు. హైదరాబాద్ నుంచి ఆయన పార్థివ దేహాన్ని గుంటూరులోని హోసన్నా మినిస్ట్రీస్ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చి వేలాది మంది విశ్వాసుల సందర్శనార్థం ఉంచారు. 40 దశాబ్దాల పాటు దేవుని రాజ్య విస్తరణ కోసం అలుపెరగకుండా శ్రమించిన ఆ మహనీయుడికి వేలాది మంది విశ్వాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. యేసన్నగారి భూలోక పరిచర్య ముగించినప్పటికీ దేవుడు ఆయన ద్వారా ప్రారంభించిన కార్యం మాత్రం అక్కడితో ముగియలేదు. దేవుని కృపతో పాస్టర్ అబ్రాహము గారు, పాస్టర్ జాన్ వెస్లీ గారు, పాస్టర్ రమేష్ గారు, పాస్టర్ ఫ్రెడ్డీ పాల్ గారు, పాస్టర్ రాజు గారు మరియు ఇతర పరిచర్య నాయకులు కలిసి హోసన్నా మినిస్ట్రీస్ పరిచర్యను అదే దర్శనంతో ముందుకు తీసుకువెళుతున్నారు. ఈ రోజుకి ఆయన ప్రకటించిన దేవుని వాక్యం, ఆయన రచించిన ఆరాధనా గీతాలు, ఆయన స్థాపించిన సంఘాల ద్వారా లక్షలాది మంది యేసుక్రీస్తును తెలుసుకుంటూనే ఉన్నారు. నెల్లూరులో జన్మించిన ఒక సాధారణ బాలుడు దేవుని కృపతో లక్షలాది హృదయాలను యేసుక్రీస్తు వైపు నడిపించిన దేవుని సేవకుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. దేవుని సేవకుడు, హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు బ్రదర్ టి యేసన్న గారికి మా హృదయపూర్వక నివాళి.